అందరికీ హాయ్ అండి. ఈరోజు మీకు రాగి మాల్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి బార్లీ గింజలండి. ఇవి 1/2 కేజీ తీసుకున్నాను. ఇవి కొన్ని బాదం పప్పులు, తర్వాత జీడిపప్పులు, దాల్చిన చెక్క, ఇలాచి. ఇవి కూడా డ్రైగా వేయించుకోవాలి. కేజీ రాగులు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి మొలకొచ్చిన తర్వాత ఎండబెట్టానండి. ఇప్పుడు వీటిని డ్రైగా వేయించుకోవాలి. ఇప్పుడు రాగుల్ని కూడా డ్రైగా వేయించుకోవాలి. ఇలా అన్నిటినీ వేయించుకోవాలి డ్రైగా. ఇందులో కేజీ రాగులు, 1/2 కేజీ బార్లీ గింజలు, ఒక 20 బాదం పప్పులు, ఒక 10 జీడిపప్పులు, ఒక 10 ఇలాచీలండి. వీటన్నిటిని డ్రైగా వేయించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మెత్తగా పొడి పట్టుకోవాలి. రాగులు, బార్లీ గింజలు అన్నిటిని కూడా ఈ విధంగా వేయించిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మళ్ళీ నేను జల్లెడ పట్టాను. జల్లెడ పడితే ఇట్లా మెత్తగా ఉండి జావ కూడా మంచిగా వస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు నీళ్లు పోసాను. తర్వాత కొంచెము సాల్ట్ వేసాను. ఈ నీళ్ళు బాగా మరగాలి. వేరే ఒక గిన్నెలో, చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకోవాలండి. కొన్ని తీసుకుని 1 గ్లాసుకు 1 టీ స్పూను పౌడర్ పడుతుంది. ఇప్పుడు 2 గ్లాసులు కదా, 2 గ్లాసులకి 2 టీ స్పూన్ల పౌడరు ఇట్లా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయండి. దీంట్లో కలుపుకున్నటువంటి పిండిని పోసేయాలి. పోసి కలపాలి. ఇంకా పొయ్యిని సిమ్లో పెట్టేయాలండి. హైలో పెడితే పొంగిపోతుంది. కనీసం ఒక 15 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి. ఓకేనండి, రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. ఇది 15 నిమిషాలు కంపల్సరీ మరగాలి. మరుగుతూనే రెడీ అవుతుంది. అయితే వేడిగా తాగాలనుకుంటే పాలు పోసుకొని తాగొచ్చు. చల్లగా తాగాలనుకుంటే చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుకొని తాగొచ్చు. ఓకేనండి, రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్ట్గా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఇది టీ, చాయ్కి బదులుగా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒకటేసారి పిండి చేసి పెట్టుకుంటే ఒక 5-6 నెలలు కూడా నిల్వ ఉంటుందండి. ఓకేనండి, మీరు కూడా చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.